ఆలోచిస్తున్నారు నాన్న? గతంలో ఒక మనిషి పలు కారణాలతో మనకి నచ్చనట్టు మనం బాధపడేలా ప్రవర్తించుండొచ్చు. కానీ నాని, వందన, అమ్మ అని పిలవడానికి పిన్ని మన మధ్య ఉండాలి నాన్న. అక్షయ, నా మీద నీకు కూడా కోపం తగ్గలేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు పిన్ని. నువ్వు అర్థం చేసుకోవడం లేదు అన్న బాధ తప్ప మీ మీద నాకు కోపం ఎప్పటికీ లేదు, రాదు కూడా. మరి నీకు నన్ను అమ్మ అని పిలవాలనిపించలేదా? అమ్మా, అక్షయ, అమ్మా. అమ్మా, మిమ్మల్ని పిన్ని అని పిలిచిన మనసులో అమ్మ అనే తలుచుకునేదాన్ని. మీరు మారాలి, అమ్మలా మమ్మల్ని దగ్గరికి తీసుకొని ప్రేమని పంచాలని నేను కోరుకొని రోజంటూ లేదమ్మా. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా కోరిక నెరవేర్చాడు. నాకిది చాలమ్మా. నన్ను క్షమించమ్మా. అయ్యో, దండించి దారిలో పెట్టాల్సిన అమ్మ బిడ్డల దగ్గర క్షమించమని అడగకూడదు. నువ్వెప్పటికీ నాకు అమ్మవే. ఏమండి, నాతో మాట్లాడండి. మీ కోపాన్ని తట్టుకోగలను కానీ మీ మౌనాన్ని భరించలేకపోతున్నాను. మీకు ఇంకా నా మీద కోపం తగ్గకపోతే మీరు నన్ను కొట్టండి, నేను పడతాను. కొట్టండి, పడతాను. అంతేగాని ఇలా మాట్లాడకుండా నన్ను చంపకండి, నన్ను చంపకండి. నాన్న, ఒక్కసారి అమ్మతో మాట్లాడు నాన్న. అవునా అన్న, అమ్మ మారిపోయిందని మేము నమ్ముతున్నాం. అమ్మతో మాట్లాడు నాన్న. నాన్న, అమ్మ మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా మీరు ఇంటికి రావడం ఆలస్యమైతే ఆయన ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేసి కనుక్కోమని మాతో ఎన్నిసార్లు చెప్పేదో తెలుసా? అదంతా మీ మీదున్న ప్రేమే నాన్న. ప్లీజ్ నాన్న, ఒక్కసారి ప్రేమగా పిలవండి నాన్న. రత్నవల్లి, నేను నీ ప్రవర్తన చూసి విసిగిపోయి కోపంతో ఎన్నిసార్లు నిన్ను తిట్టాను. అలా తిట్టిన ప్రతిసారి నీలోని రాక్షసత్వం చావాలని కోరుకున్నాను. కానీ నువ్వు మాకు దూరం కావాలని మేమెప్పుడూ అనుకోలేదు. నీ అక్కకు పుట్టిన బిడ్డ అక్షయ. అలాంటిది నువ్వు తన్ని ఒక శత్రువులా చూస్తూ రాచి రంపాన పెడుతుంటే చూసి తట్టుకోలేక నీపై కోప్పడి అసహించుకునేవాణ్ణి. కానీ నాని, వందన మొహాలు చూసి ప్రతిసారి నా కోపాన్ని నాలోనే దాచుకొని నిన్ను క్షమిస్తూ ఉండేవాణ్ణి. కానీ నువ్వు ఏ రోజు నన్ను అర్థం చేసుకోలేదు. నా ముగ్గురు బిడ్డలు నాకు సమానమేనని ఎన్నిసార్లు నీకు చెప్పినా వినేదానివి కాదు. అందుకే నీకు దూరం అయితే అయినా నీలో మార్పు వస్తుందనుకున్నాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. లే రత్నవల్లి, లే. ఇంకెప్పుడు మన మధ్య క్షమాపణలు చెప్పుకునే రోజు రాకూడదు. నాకు నా ముగ్గురు బిడ్డలు సమానమే. ఒక్క నిమిషం అండి. రత్నవల్లి, ఎక్కడికి? అమ్మా,
నా స్థలం మా అక్క గౌరీ తన కూతురికి కాదు కాదు నా కూతురు కోసం కొన్నది. ఆ స్థలం మీద పూర్తి హక్కు అక్షయ్కే చెందాలి. అందుకే రేపే ఈ స్థలం అక్షయ్ పేరు మీద రాసిచ్చేస్తాను. ఇకపై నాకు ఎలాంటి డబ్బు ఆస్తులు అవసరమే లేదు. మీరందరూ నా కళ్ళ ముందుంటే చాలు. లేదమ్మా, ఈ స్థలం నీ పేరు మీదే ఉండనివ్వు. అమ్మ కొన్నది నా కోసమే అయినా ఇప్పుడు ఆ స్థలంతో నాకు అవసరం లేదు. దాంతో వందన నాని భవిష్యత్తుకి బంగారు బాటలు వెయ్యాలి.